సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 3 మ్యాచ్లలోనూ ఓడిపోయింది. టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ అంచనాలను అందుకోలేకపోయింది. వరుసగా ఓటములు హ్యాట్రిక్ నమోదు చేసింది. గురువారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 80 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హోమ్ టీంకు బ్యాటింగ్ అప్పగించాడు. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకి 200 పరుగులు చేశారు. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 60 రన్స్ చేశారు. కెప్టెన్ అజింక్య రహానే 27 బంతుల్లో 38 రన్స్ చేశారు. రఘువంశీ 32 బంతుల్లో 50 రన్స్ చేశారు. ఇక రింకు సింగ్ 17 బంతుల్లో 32 రన్స్ చేసి రాణించారు. సన్ రైజర్స్ బౌలర్లలో మహమ్మద్ షమి, ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, కామిండు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. అయితే సన్ రైజర్స్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకరమైన వీరులు ఉండడంతో విజయంపై ఫ్యాన్స్ ఆశలు కోల్పోయారు. కానీ చేజింగ్ ప్రారంభమైన కాసేపటికే ఆశలు అడియాసలయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. ట్రావిస్ హెడ్ 4, అభిషేక్ శర్మ 2, ఇషాన్ కిషన్ 2, జట్టు స్కోరు 10 రన్స్ కూడా కాకముందే పెవిలియన్కు చేరారు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి 19, కామిందు 27, హెన్రిచ్ క్లాసెన్ 33 కాసేపు నిలబడ్డా ఓటమి అంతరాన్ని తగ్గించారే కానీ గెలిపించలేకపోయారు. చివరకు సన్ రైజర్స్ 16.4 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ అయింది. 80 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. కోల్కతా బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీశారు. ఆండ్రీ రసెల్ 2, హర్షిత్ రాణా 1, సునీల్ నారాయణ్ 1 వికెట్ పడగొట్టారు.